ఓకే. రాజేష్ కొంచెం ప్రాక్టీస్ చేయండి మీరు ఒకసారి. కరెక్ట్‌గా చూసేసి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకేనా? ఓకే. కొంచెం క్లియర్‌గా చూడండి. ప్రాక్టీస్ చేయండి. లేకుంటే ఇబ్బందవుతది. ఓకే. సో, ఓకే. టుడే ఐ విల్ బి టేకింగ్ ఎ సెషన్. సో, ఈరోజు మనము శివ ఇది ఆహ్, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ చూసాడు గదా! సో, టుడే విల్ సీ రికార్డ్స్ ఎట్లా యాక్సెస్ చేయగలం, రికార్డ్స్ ఎట్లా రిస్ట్రిక్ట్ చేయగలం విత్ ద హెల్ప్ ఆఫ్ రోల్ హైరార్కీ అండ్ ఓడబ్ల్యూడీ. లెట్ మీ షేర్ మై స్క్రీన్ రియల్ క్విక్. సో, మనకి ఇది మనము ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్ ఇక్కడ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీలో మనం వీ కెన్ డూ విత్ ఓడబ్ల్యూడీ, రోల్ హైరార్కీ, షేరింగ్ రూల్స్ ఇవి యూజ్ చేసి హౌ టు డూ ద రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేది మనం చూద్దాం. ఓకే. రూల్స్. సో, శివ మన ఆర్గ్‌లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? ఎంప్లాయీ మెంటర్ కదా? ఎంప్లాయీ ఉంది, మెంటర్ ఉంది, ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి, పేషెంట్స్ ఉన్నాయి, డాక్టర్స్. ఓకే. ఎంప్లాయీ మెంటర్ యూజ్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఒక యూజ్ కేస్ ప్రిపేర్ చేద్దాం. యూజ్ కేస్ అంటే ఎలా అంటే లైక్ జస్ట్ ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నాం. సో, ఎంప్లాయీ, మెంటర్, తర్వాత మేనేజర్ అనుకోండి. సో, ఒక రోల్ హైరార్కీ ప్రిపేర్ చేద్దాం. ఎంప్లాయీ ఏంటి అంటే ఎంప్లాయీ ఏదైతే డేటా ఉంటుందో ఆ ఎంప్లాయీ డేటా ఎంప్లాయీ చూడగలగాలి. లెట్ సపోజ్ శివ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఒక ఎంప్లాయీ రికార్డ్ మనం సేల్స్ ఫోర్స్లో లోడ్ చేస్తే అది ఆ ఎంప్లాయీ రికార్డ్ ఎంప్లాయీ రోల్ క్యాన్ సీ. మెంటర్ వచ్చేసి ఎంప్లాయీ రికార్డ్స్ ఓకే. సో, మెంటర్ ఏంటి? ఎంప్లాయీ ప్లస్ మెంటర్ డేటా, మెంటర్ రోల్. తర్వాత మేనేజర్ వచ్చేసి ఎంప్లాయీ ప్లస్ మెంటర్ ప్లస్ ఎంప్లాయీ మెంటర్ డేటా చూడగలగాలి. సో, ఎంప్లాయీ ఏంటి అంటే ఎంప్లాయీ ఓన్లీ డేటా. మెంటర్ అంటే మేనేజర్ అనుకోండి. సో, మేనేజర్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ఎంప్లాయీ డేటా అండ్ ద మేనేజర్ డేటా. మెంటర్ అంటే లైక్ మెంటర్ లైక్ టీమ్ లీడ్ అనుకోండి. మేనేజర్ కాకుండా టీమ్ లీడ్ అనుకోండి. సో, టీమ్ లీడ్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ఎంప్లాయీ డేటా ప్లస్ టీమ్ లీడ్ డేటా. మెంటర్ డేటా ఆర్ టీమ్ లీడ్ డేటా. మేనేజర్ వచ్చేసి ఎంప్లాయీ ప్లస్ మెంటర్ ఆర్ టీమ్ లీడ్. సో, దీని గురించి అని మనము రోల్ హైరార్కీ డిజైన్ చేద్దాం ఈరోజు. సో, లెట్ మీ గో టు. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి? రోల్ హైరార్కీ చేయాలి. సో, ఇన్ ద సెటప్ విల్ సర్చ్ ఫర్ రోల్స్. ఓకే. అర్థమవుతుందా? ఈ సినారియో అర్థమైందా మీకు? ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ డేటా. ఇప్పుడు మనకు రియల్ టైంలోనే మనం లైక్ ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీ షుడ్ హ్యావ్ ఓన్లీ యాక్సెస్ టు ఎంప్లాయీ డేటా. టీమ్ లీడ్ ఏంటి? టీమ్ లీడ్ అనేది ఎంప్లాయీస్ అందరినీ కంట్రోల్ చేస్తాడు, టీమ్ అంతా కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఎంప్లాయీ డేటా కూడా కావాలి. టీమ్ లీడ్ ఎంప్లాయీ ఆర్ లైక్ వీళ్ళ డేటా అంతా కావాలి. మేనేజర్కి ఏంటి? ఎంప్లాయీ డేటా ప్లస్ టీమ్ లీడ్ డేటా అందరిది యాక్సెస్ ఉండాలి.
So for this, we'll create a role. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. యాడ్ రోల్. సో ఫస్ట్ ఎవరు? మేనేజర్ సిఇఓకి రిపోర్ట్ చేస్తారు. రోల్ నేమ్ డిస్ప్లేడ్ ఆన్ రిపోర్ట్ మేనేజర్. హైయర్ లెవెల్ నుంచి రావాలి కదా. మేనేజర్ కింద టీమ్ లీడ్ కింద ఎంప్లాయీ. సేవ్. ఓకే, నిమిషం. ఓకే, ఈ మేనేజర్ రోల్ ఉంది. ఈ మేనేజర్ కింద మనకి ఎవరు? టీమ్ లీడ్ ఆర్ మెంటర్ అనుకోండి. టీమ్ లీడ్ మెంటర్. ఈ టీమ్ లీడ్ ఆర్ మెంటర్ ఎవరికి? మేనేజర్ కి రిపోర్ట్ చేస్తాడు. సో విల్ హ్యావ్ దిస్ విల్ హ్యావ్ అండర్ ద మేనేజర్. ఇప్పుడు చూడండి, మనకు మేనేజర్ లోపల టీమ్ లీడ్ వచ్చింది. ఓకే, టీమ్ లీడ్ కింద ఎవరు ఉంటారు? ఇప్పుడు మేనేజర్ కింద టీమ్ లీడ్ ఉన్నారు. టీమ్ లీడ్ కింద క్రియేట్ చేయాలంటే టీమ్ లీడ్ లోపల సబ్. ఇక్కడ చూడండి, టీమ్ లీడ్ ఇది, దీని లోపల ఇక్కడ క్రియేట్ చేస్తే మేనేజర్ లోపల అవుతుంది. సో టీమ్ లీడ్ లోపల షుడ్ రిపోర్ట్ టు టీమ్ లీడ్. ఇక్కడ మనకు చెక్ చేసుకోవచ్చు, దిస్ రోల్ రిపోర్ట్స్ టు టీమ్ లీడ్ ఆర్ మెంటర్. ఎంప్లాయీ. ఓకే, షుడ్ రిపోర్ట్ టు టీమ్ లీడ్ ఆర్ మెంటర్. సో ఈ రోల్స్ అయిపోయినాయి మనకి. సో వీటిని మనం అడ్రస్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ ద యూజర్స్. లైక్ ఏ యూజర్ ఏ రోల్ అనేది మనం డిసైడ్ చేయాలి కదా. సో ఉన్న యూజర్స్ని మనం విల్ ట్రై టు చేంజ్ ద రోల్. Create an user. Have this user as manager. Sorry, I did not specify the role. మేనేజర్. సో ఇతని రోల్ ఏంటి మనకి? మేనేజర్. లెట్ సపోజ్ మేనేజర్ పేరు ఇద్దాం, శివ ఇస్ ఎ మేనేజర్. సో మేనేజర్ రోల్ ఇస్తాం. తర్వాత విల్ యూస్ దిస్ యూజర్ యాజ్ మెంటర్ ఆర్ టీమ్ లీడ్. I'll be the mentor. సో ఇక్కడ మెంటర్. టీమ్ లీడ్ ఆర్ మెంటర్. సేవ్. నెక్స్ట్ వచ్చేసి విల్ హ్యావ్ ఎన్ యూజర్. కుమార్ ఎంప్లాయీ. This is aware of email.com.
ఓకే. లైసెన్సెస్ అయిపోయినాయా? ఎంప్లాయీ సో మనకి 3 యూజర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నౌ విల్ థింక్ హౌ రోల్ ఎనర్కీ షుడ్ వర్క్. సో ఎంప్లాయీ, నేను ఎంప్లాయీగా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తా. లెట్ మీ లాగిన్ విత్ ఎంప్లాయీ. లెట్ మీ క్రియేట్ అన్ ఎంప్లాయీ. అది ఏంటి శివ, ఎంప్లాయీ ఆబ్జెక్టా? ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉందా నాకు? నిన్నేమైనా యాక్సెస్ తీసేస్తారేమో. యాక్సెస్ లేదేమో ఈ యూజర్కి. ఒక్కసారి లెట్ మీ సో మనకి ఇప్పుడు కనిపిస్తలేదు. రీజన్ ఏంటంటారు? ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ. ఆ యూజర్కి వెళ్ళేసి ఆ యూజర్ ప్రొఫైల్ ఏంది? స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్. వేరే ప్రొఫైల్ పెట్టుకుందాం. ఈ ప్లాట్ఫామ్ యూజర్ కాకుండా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఈ ప్లాట్ఫామ్ యూజర్కి ఫ్రీది కదా, ఇది యాక్సెస్ వస్తలేనట్టు. విల్ సి ఫస్ట్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్. edit employee default on. సో చూడండి, ఇది ఫ్రీ అకౌంట్ కదా, ఇందులో వీరికి యాక్సెస్ రావట్లేదు. లెట్స్ ట్రై క్రియేటింగ్ ఎ న్యూ ప్రొఫైల్ ఫస్ట్. ప్రొఫైల్ ఎంప్లాయీ ప్రొఫైల్ ఇక్కడ చేద్దాం. ఓకే, యాక్సెస్ సేవ్. ఇప్పుడు ఏం చేయాలి మనము? we should assign this new user. Sorry, employee. Change the profile to okay. Licenses not saying this profile size well. Information.
లైసెన్సెస్ ప్లాట్ఫామ్ లైసెన్స్కి వస్తారు. కౌంట్ చేద్దాం. ఇంకా అసలు ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ లేవు. ఇప్పుడు ఒకటి ప్రొఫైల్ క్రియేట్ చేశారు కదా, అది అసైన్ అవుదా? అంటే లైసెన్సెస్ లేవు కదా, ప్రొఫైల్ అసైన్ చేద్దామన్నా మనకి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ కి మాత్రమే అది యాక్సెస్ ఉంటుంది, ఆబ్జెక్ట్ యాక్సెస్. ఇది ఫ్రీ అకౌంట్ కదా, సేల్స్ ఫోర్స్ లైసెన్సెస్ మనకు ఓన్లీ 2 ఉన్నాయి. సో 2 యూజర్స్ ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. అర్థమైందా? ఓకే ఓకే. లేకపోతే ఒక కొత్త యూజర్ క్రియేట్ చేసి ప్రొఫైల్ స్టాండర్డ్ యూజర్ ఇస్తే వస్తుంది. స్టాండర్డ్ యూజర్ కి స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ కి యాక్సెస్ లేదు కదా, కొత్త యూజరే కదా నేను చేసింది ఇప్పుడు. సో అలా వీడికి ఓకే, విల్ డూ వన్ థింగ్. ఇప్పుడు యూజర్స్ లేరు కాదు, ఫర్ టైం బింగ్ విల్ యూస్ ది మెంటర్ అండ్ మేనేజర్. సో మెంటర్ ఏదైనా డేటా ఉంటే అది ఆటోమేటిక్గా మేనేజర్కి కనిపించాలి. మెంటర్ అంటే ఇప్పుడు మన దాంట్లో మెంటర్ రికార్డ్ ఏదైనా డేటా ఉంటే దట్ షుడ్ బి విజిబుల్ టు మేనేజర్. ఇక్కడ యూజర్స్ లేరు కాబట్టి విల్ యూజ్ దిస్. లేకుంటే విల్ డూ వన్ థింగ్, ఎంప్లాయీ we'll have this as employee role. Employee is an employee. So employee mentor. So relationships, login access policies leva sure. Okay, I guess this is the one who is okay, system administrator. Okay, now we'll try to access employee. సో శివ ఇప్పుడు ఐఎమ్ అన్ ఎంప్లాయీ. ఈ యూజర్ ఎంప్లాయీ యూజర్ ఇక్కడ ఆల్రెడీ వీఆర్ లాగిన్ విత్ దిస్ యూజర్, అందుకే వీఆర్ నాట్ సీయింగ్ ద లాగిన్ ఆప్షన్. సో శివ ఈజ్ అన్ ఎంప్లాయీ. సో హియర్ విల్ క్రియేట్ ద డేటా, ఎంప్లాయీ డేటా అనుకోండి. శివ gender male, shiva@gmail.com. సో మనము ఈ ఎంప్లాయీని మనం క్రియేట్ చేసాం. అండ్ ఫర్ దిస్ ఎంప్లాయీ, ఈ ఎంప్లాయీ డేటా అనేది మనకి ఎవరికి యాక్సెస్ ఉండాలి? మెంటర్ ఆర్ మేనేజర్కి యాక్సెస్ ఉండాలి, మెంటర్కి యాక్సెస్ ఉండాలి, మెంటర్ ఆర్ టీమ్ లీడ్. సో నౌ ఐ లాగిన్ విత్ మెంటార్. మనకి మెంటర్ ఎవరు? అఖిల్. ఓకే, లెట్ మీ లాగిన్ విత్ మెంటార్.
Now I logged in as mentor. దీనికి ఏమవుతుందో. సో బిఫోర్ దిస్ మనము లైక్ ఫర్గాట్ దిస్ షేరింగ్. సో ఇక్కడ మన శివ లైట్ గా ఓవర్వ్యూ ఇచ్చాడు కదా, ఇది షేరింగ్ సెట్టింగ్స్ అనేది. ఎంప్లాయీ మాస్టర్ డీటెయిల్ ఇచ్చినావా శివ దీనికి? ఎంప్లాయీ మాస్టర్కి, ఎంప్లాయీ మెంటర్కి. శివ ఉన్నావా? ఎంప్లాయీ కంట్రోల్డ్ బై పేరెంట్. ఎంప్లాయీ mentor. Okay. My parent. శివ ఉన్నావా? ఈ డేటా ఎట్లా సెటప్ చేసావు నువ్వు? ఒక నిమిషం. చెప్పకే ఇది డేటా ఎట్లా సెటప్ చేసినావు అని ఆస్కింగ్. ఈ షేరింగ్ సెట్టింగ్స్ ప్రైవేట్ చేయలేదు ఎంప్లాయీ. కొన్నిటికి కొన్ని అది మెంటర్ అనేది మనకు ఇది ఉంది. మాస్టర్ డీటెయిలా? కొన్ని మాస్టర్ డీటెయిల్ ఉన్నాయి. కాదు, లుకప్ ఉంది, చెక్ చేసిన, అదే చూసిన నేను మాస్టర్ డీటెయిల్ ఉందా అని. వేరే దానికి మాస్టర్ డీటెయిల్ ఉన్నాయి చూడు. ఎంప్లాయీ తర్వాత ఇది మన ఏంటిది మాస్టర్ డీటెయిల్ అకౌంట్ కు ఉంది. తర్వాత దీని అసైన్మెంట్స్ మాస్టర్ డీటెయిల్. ఓకే. అసైన్మెంట్ అండ్ ఎంప్లాయీ మాస్టర్ డీటెయిల్ ఉంది. ఓకే. అంటే కొన్ని లేకపోతే కొత్త ఆబ్జెక్ట్స్ తీసుకురాదు. అకౌంటెంట్ కాంటాక్ట్ క్లియర్గా ఏది? అకౌంటెంట్ కాంటాక్ట్ అకౌంటెంట్ కాంటాక్ట్ అంటే ఇది కరెక్ట్ గా నేమింగ్ కన్వెన్షన్ కరెక్ట్ ఉందని తీసుకుంటా. ఓకే. ఎండి ఉంది ఇది, అందుకే నాట్ సేయింగ్ దిస్. Account custom page.
ఓకే. అది డేటా మాస్టర్ డీటెయిల్ ఉండడం వల్ల వస్తుంది. సో ఫర్ టైమింగ్ విల్ యూజ్ దిస్. ఇంకేమో అన్నావు శివ? డాక్టర్ పేషెంటా? పేషెంట్ అవన్నీ మాస్టర్ డీటెయిల్ లో యూజ్ చేసినవి ఉన్నాయి. కొత్త ఆబ్జెక్ట్స్ తీసుకో బెటర్. డాక్టర్ ఉంది. పేషెంటా? ఇంకోటి ఏంది ఆబ్జెక్ట్? పేషెంట్ ఉంది, అసైన్మెంట్స్ ఉంటుంది. పేషెంట్ ఉంటుంది. ఓకే. కస్టమర్ పేషెంట్ కావాలంటే ఆ మాస్టర్ డీటెయిల్స్ తీసేస్తే రిఫరెన్సెస్ వస్తుంది. అది ఏం లేవు, ఫీల్డ్స్ ఏం లేవు. మాస్టర్ ఓన్లీ మాస్టర్ రిలేషన్స్ క్రియేట్ చేసిన డేటా పేషెంట్ల తీసేయమంటావా? పేషెంట్ లో మాస్టర్ డీటెయిల్ డాక్టర్ ఉంది. The object containing lookup has summary fields. డాక్టర్స్ లో రికార్డ్స్ తీసేసి సెక్షన్ లో ఇది ఉంది, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ లో. ఓకే, ఉంటాయి రికార్డ్స్ డాక్టర్ లోనా? దట్ ఈ సెక్షన్ వస్తుంది. డాక్టర్ కస్టమ్ ఫీల్డ్ సెక్షన్ డాక్టర్ కస్టమ్ ఫీల్డ్స్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ట్యాగ్డ్. ఇది ఏందబ్బా నంబర్ ఆఫ్ పేషెంట్స్ ట్యాగ్డ్? ఏది? రోల్ అప్ సమ్మరీ. అది రోల్ అప్ సమ్మరీ అంటున్నా, డేటా తీసేసి అంటున్నా. అందుకనే తీసేసిన డేటా తీసేసిన. ఆ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ పేషెంట్ పై అదే డాక్టర్ పైన ఉంటుంది. అదే డాక్టర్ లో వస్తాం. లేదు, నంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది లేదు ఫీల్డ్. Doctor custom fields number of patients tagged. ఫీల్డ్స్ తీసేసే బాబు. లేదు, ఆ ఫీల్డ్ లేదు అసలు. రిఫ్రెష్ చేయి మరి. చేసిన అకౌంట్కి వెళ్ళి చూడు. మేబీ అకౌంట్ కూడా మాస్టర్ డీటెయిల్ వస్తుంది కదా, అకౌంట్ కాంటాక్ట్. అది మాస్టర్ డీటెయిల్ కానీ లుక్అప్ లాగా బిహేవ్ చేస్తుంది. బట్ షేరింగ్ లో మాస్టర్ డీటెయిల్ వస్తుంది. డాక్టర్ కస్టమ్ ఫీల్డ్స్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ట్యాగ్. ఇంకేమున్నాయి అబ్బా ఆబ్జెక్ట్స్? కస్టమ్ ఆబ్జెక్ట్స్ కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి, అయిపోతుంది కదా. కొత్త ఆబ్జెక్ట్స్ అంటారా?
అలా టైం టేకింగ్ ప్రాసెస్ అని. సర్లే. వాళ్ళకి కూడా రిఫ్రెష్ అవుతుంది ఆబ్జెక్ట్. ఓకే డన్. ఎంప్లాయీ ఎంప్లాయీ ఎంట్రీ అని క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ అని ఉంది కదా, అదే ఎంప్లాయీ ఎంట్రీ అని క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ ఆటో నెంబర్ పెట్టు, మళ్ళీ డేటా ఎంటర్ చేయకుండా అవుతుంది. ఇదా లేకపోతే ఉండాలి. టెక్స్ట్ పెడదాం మనం డేటా ఎంటర్ చేయాలి కదా, ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయాలి కదా, ఫీల్డ్ పెడుతుంది. మళ్ళీ ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలి దానికి. ఎందుకు ఇట్లా ఉండదు, దీని నేమ్ ఎంప్లాయీ నేమ్ అని పెట్టుకుందాం. ఓకే, కస్టమ్ ట్యాబ్ సేవ్. డిఫాల్ట్ సేవ్. ఓకే, ఇక్కడ మనం చేస్తున్నాం కదా ప్రతి స్టెప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అది ఎర్లీ ప్రొఫైల్ లెవెల్లో ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ అవి కూర్చుంటుంది. ప్రతి స్టెప్ మనం చేసేది ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం చేస్తున్నాం కదా. మీకే ఓకే. సో ఈ ఏ ఆబ్జెక్ట్ చేసినా అది ప్రొఫైల్ లో మనకి కనిపించేస్తుంది ఆటోమేటిక్ గా. ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ లో వెళ్ళిపోతుంది అది ఆటోమేటిక్ గా. మనం ప్రొఫైల్ అది ఇక్కడ మరి అలౌ సెర్చ్ ఇవన్నీ అలో సెర్చ్ చేయలేదా శివ? చెప్పాడు కదా చెప్పారు మీరెందాక చేయలేదు. అంటే ఫర్ టైం బీయింగ్ ఇప్పుడు టైం ఎందుకని నేను చెక్ చేయట్లేదు. అది యూజువల్ గా చేయాలి. ఇదంతా ఇది ఒక పార్ట్. ట్యాబ్ సెట్టింగ్స్ లో ప్రొఫైల్ లో ట్యాబ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయగానే లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ అనేది క్లిక్ చేయగానే. సో ప్రతి స్టెప్ ప్రొఫైల్ తో లింక్ అయి ఉంటది మనం చేసేది. సో ఎంప్లాయీ మేనేజర్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి అంటే మనము 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాం, ఎంప్లాయీ మేనేజర్ అని, ఎంప్లాయీ ఎంట్రీ మేనేజర్ అని. సో వాటికి ఇప్పుడు ఎంప్లాయీ ఎంట్రీ చూస్తే ఎంప్లాయీ ఎంట్రీ, సో ఇక్కడ ఏంటి పబ్లిక్ రీడ్ రైట్ ఉంది ఓవరాల్ ద ఆర్గ్ వైడ్. మనకి కొన్ని సినారియోస్ ఉంటాయి, లైక్ ఇప్పుడు నేను చెప్పిన కదా ఎంప్లాయీ డేటా మేనేజర్ మాత్రం చూడాలి, మేనేజర్ డేటా ఎంప్లాయీ చూసే పాసిబిలిటీ ఉండొద్దు. సో ఇక్కడ పబ్లిక్ రీడ్ రైట్ పెట్టినాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది అందరికి కనిపించేస్తుంది. ఎంప్లాయీ డేటా, ఎంప్లాయీ ఏదైనా లెట్ సపోజ్ శివ అనే ఎంప్లాయీని మనం సేల్స్ ఫోర్స్ లో లోడ్ చేసినాం, అది మేనేజర్ కనిపిస్తుంది. అఖిల్ అనే ఒక మేనేజర్ ని మనము సేల్స్ ఫోర్స్ లో లోడ్ చేసినాం, మేనేజర్ అంటే మెంటర్ అనుకో, లోడ్ చేసినాం, అది ఆటోమేటిక్ గా ఎంప్లాయీ కనిపిస్తుంది. సో కనిపించొద్దు, ఆ రికార్డుని రిస్ట్రిక్ట్ చేయాలి, యాక్సెస్ అనేది ఎవరికి ఇవ్వాలి, ఏ లెవెల్కి ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడానికే మనము ఓడబ్ల్యూడి విత్ రోల్ హైరార్కీ వాడతాం. సో ఓడబ్ల్యూడిలో ఫస్ట్ దీన్ని ప్రైవేట్ చేసుకోవాలి. సో ప్రైవేట్ చేస్తే ఏమవుతుందంటే ఎంప్లాయీ ఏదైతే డేటా క్రియేట్ చేసిండో సారీ మేనేజర్ చేస్తాం కదా ప్రైవేట్ అనేది, అంటే రెండింటిని చేయాలి. రెండింటిని మనం రిస్ట్రిక్ట్ చేసి బేస్డ్ ఆన్ ద రోల్ హైరార్కీ ఎవరికి యాక్సెస్ చేయాలనేది మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ పబ్లిక్ రీడ్ రైట్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఎంప్లాయీ డేటా అనేది మేనేజర్ కనిపిస్తుంది, మేనేజర్ డేటా అనేది ఎంప్లాయీ కనిపిస్తుంది. ఓకే, సో దానికి మనము రెండింటిని ప్రైవేట్ చేసేసి బేస్డ్ ఆన్ ద రోల్ హైరార్కీ మనం డేటా యాక్సెస్ ఇస్తున్నాం. లైక్ సపోజ్ ఎంప్లాయీ అనే డేటా, ఎంప్లాయీ ఏదైనా డేటా సేల్స్ ఫోర్స్ లో లోడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా మేనేజర్ కనిపించాలి అలా. సో ఇప్పుడు నేను దీన్ని ప్రైవేట్ చేసేస్తా, దీన్ని ప్రైవేట్ చేసేస్తా. ఇక్కడ ఎంప్లాయీ డేటా అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఎంప్లాయర్ క్రియేట్ చేసిన డేటా, క్రియేట్ చేసిన రికార్డ్.
అది ఏదైనా కానీ అకౌంట్ కానీ కాంటాక్ట్ కానీ, బట్ మనం ఇక్కడ కొంచెం స్పెసిఫిక్గా సింక్ చేసి మనం ఎంప్లాయీ రికార్డ్ని క్రియేట్ చేద్దాం, మెంటర్ రికార్డ్ని క్రియేట్ చేద్దాం. మెంటర్ అంటే ఒక మేనేజర్ అనుకోండి ఓకే మన దాంట్లో. సింప్లీ మేనేజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మేనేజర్ రికార్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ Create- చేసినాం కాబట్టి మేనేజర్ యూజ్ చేద్దాం మనం. క్రియేటెడ్ బై వస్తుంది కదా రికార్డ్ కి, క్రియేటెడ్ బై ఎవరి నేమ్ ఉందో ఇట్లా వాళ్ళ work అవుతుంది. records వాళ్ళ హైరార్కీ వాళ్ళకి విజిబుల్ అవుతాయి. సో ఇంటర్నల్ గా అది ఇప్పుడు ఏదంటే ఏంటంటే ఈ ఎంప్లాయీ కానీ ఎంప్లాయీ యూజర్ అనేటోడు ఏ డేటా క్రియేట్ చేసిన సేల్స్, ఇది రిటర్న్ ఆర్డర్, లేకపోతే అకౌంట్ కాంటాక్ట్, ఏ డేటా క్రియేట్ చేసినా కూడా అది ఆటోమేటిక్ గా మేనేజర్ కనిపిస్తుంది, ఎంప్లాయీ యూజర్ బేస్డ్ ఆన్ ద రోల్ హైరార్కీ. ఓకే, మన మేనేజర్ ఎవరు? మేనేజర్ యూజర్ క్రియేట్ చేసిన డేటాని లైక్ దాని హయ్యర్ లెవెల్స్ కి కనిపిస్తుంది. మన రోల్స్ చూసుకుంటే ఓకే అర్థమైందా? రోల్స్ ఏది రోల్స్ 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 ఇంకొక రోల్స్ మనం ఇంతకుముందు రోల్స్ చేశాం కదా. ఎక్స్పాండ్ ఇక్కడ మేనేజర్ ఏదైనా డేటా క్రియేట్ చేస్తే సిఓఓ ఉన్న రోల్, యూజర్ రోల్కి ఏదైనా యూజర్కి సిఓఓ రోల్ ఉంటే ఆ రోల్కి కనిపిస్తుంది. సిఎఫ్ఓ, సిఇఓ వీళ్ళందరికి కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు రైట్ నౌ వీఆర్ వర్కింగ్ విత్ దిస్ 2 రోల్స్ కాబట్టి మనము ఇది కాదు, ఇది ఎంప్లాయీ, ఇది ఈ 2 రోల్స్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయీ ఏదైనా డేటా క్రియేట్ చేస్తే అది మేనేజర్ కనిపించేలాగా చేంజ్ దిస్ రోల్. సో మనం ఇవి 2 కన్సిడర్ చేద్దాం. మేనేజర్ కింద ఎంప్లాయీ. మేనేజర్ని కొలాబ్స్ ఎక్స్పాండ్ చేస్తే ఎంప్లాయీ కనిపిస్తాడు. సో ఇక్కడ ఎంప్లాయీ ఏదైనా డేటా సేల్స్ ఫోర్స్లో లోడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మాకు మేనేజర్ కనిపించాలి. బట్ మేనేజర్ లోడ్ చేస్తే అది ఎంప్లాయీ కనిపించవద్దు. ఇన్ ఆర్డర్ టు డూ దట్ ఫస్ట్ మనం ఓడబ్ల్యూడీలో 2 ప్రైవేట్ చేసుకోవాలి, ఎంప్లాయీని మేనేజర్ని. ఎంప్లాయీ ఏదైనా కానీ, ఏ డేటా అయినా కానీ, బట్ మనం టు బి స్పెసిఫిక్ మనం ఎంప్లాయీ మేనేజర్ అని 2 ఆబ్జెక్ట్స్ చేసుకొని వీటి మీద వర్క్ చేస్తున్నాం. సో ఎంప్లాయీ డేటాని మేనేజర్ డేటాని అంటే ఇప్పుడు మన రోల్ హైరార్కీలో మేనేజర్ ఒకటి, టీమ్ లీడర్ ఒకటి ఇట్లా ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, వీటిని వాటికి అసైన్ చేయాలా లేకపోతే ఏం లేదండి? అవసరం లేదు. యూజర్ ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్స్ కాదు, శివ చెప్పింది కదా యూజర్. ఇప్పుడు మనం యూజర్స్ ని క్రియేట్ చేసుకున్నాం కదా, ఎంప్లాయీ మేనేజర్ అని చెప్పేసి. ఆ ఎంప్లాయీ యూజర్ కి మనం ఏం రోల్ ఇచ్చినాం? ఇప్పుడు యూజర్స్ లోకి వెళ్దాం. యూజర్స్ మేనేజర్ ఇంకా సో ఇక్కడ ఈ ఎంప్లాయీకి ఏం రోల్ ఇచ్చినాం మనము? ఎంప్లాయీ రోల్ ఇచ్చినాం. ఎంప్లాయీ ఓకే, శివ ఎంప్లాయీ. నెక్స్ట్ ఇది కదా, ఇది మెంటర్ని మనం ఫర్ టైమింగ్ విల్ చేంజ్ ఇట్ యాజ్ మేనేజర్. సో ఇతనికి అఖిల్కి ఏం రోల్ ఇచ్చినా మేనేజర్. సో ఇక్కడ ఏంటి అంటే శివ ఏదైతే డేటా లోడ్ చేస్తాడో సేల్స్ ఫోర్స్లో అది ఆటోమేటిక్గా అఖిల్కి కనిపిస్తుంది. ఓకే బికాస్ అఖిల్ ఈజ్ ఎ మేనేజర్, హీ నీడ్ టు మానిటర్ ద శివ డేటా, ఎంప్లాయీ డేటా. అది ఏదైనా కానీ, అకౌంట్ కానీ కాంటాక్ట్ కానీ. బట్ మనం టు బి స్పెసిఫిక్ మనము 2 ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం, ఎంప్లాయీ మేనేజర్ అని. క్లియరా ఇక్కడ వరకు? ఓకే సో ఇవి 2 ప్రైవేట్ చేసినాం. ఇది ఎక్స్టర్నల్ యాక్సెస్ అంటే ఇది ఇంటిగ్రేషన్ బేసిస్లో మనం ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఇంకొకటి మనం ఇక్కడ ఇది ఉందా, విత్ దిస్ చెక్ బాక్స్ ఓన్లీ అది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ చేసినాము, తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్. హైరార్కీస్ అంటే రోల్ హైరార్కీస్.
సో ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే ఆ రోల్ హైరార్కీ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం రోల్ హైరార్కీ ద్వారా యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాం. సో విల్ ఎనేబుల్ దిస్ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్. ఓకే. ఓకే. సో సేవ్ దిస్. ఇప్పుడు లెట్స్ గో టు యూజర్స్. ఓకే. శివ ఎంప్లాయీ. ఓకే, మనం ఎంప్లాయీ లాగానే లాగిన్ ఉన్నాం ఫర్ రైట్ నౌ బికాస్ దట్ ఈస్ ద మెయిన్ యూజర్. నౌ విల్ గో టు ఎంప్లాయీస్. సో శివ ఇదేనా ఎంప్లాయీస్ కదా, ఎంప్లాయీ ఎంట్రీ కదా, ఎంప్లాయీ ఎంట్రీ ఇది కదా మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్. న్యూ ఎంప్లాయీ నేమ్ శివ. సో మన కంపెనీలో శివ అనే కొత్త ఎంప్లాయీ లైక్ ఆన్ బోర్డ్ అయ్యిండు. సో ఈ డేటా అనేది షుడ్ బి ఆటోమేటికల్లీ విజిబుల్ టు ద మేనేజర్. సో మేనేజర్ ఎవరు ఇక్కడ? మేనేజర్ ఎవరు? ఓకే, కరెక్ట్. సో నాకు Okay. మేనేజర్ రోల్ ఉంది, నేను లాగిన్ చేస్తా. మనకు ఓడబ్ల్యూటీలో పబ్లిక్ రీడ్ రైట్ ఉంటే ఆటోమేటిక్గా కనిపించేస్తుంది. ట్రైలర్ పెట్టుకోకుండా శివ. ఎంప్లాయీ ట్రైలర్ ద్వారా లాగిన్ అయితలేదు, ఇది వేరే యూజర్. మేనేజర్ ఏమైంది? లాగిన్ అవుతలేదా? ట్రైలర్ ద్వారా అయితలేదు. ట్రైలర్ సెటప్ అలా అది ప్లే గ్రౌండ్ చేసినావు కదా. ఓకే, ఇగో అవుతలేదు. నువ్వు అట్లా కాదు లాగిన్ చేసేది, జస్ట్ లాగిన్ యాజ్ కొట్టాలి అంతే. లాగిన్ అయితే కొట్టినా అవుతలేదు. మరి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎందుకు ఇచ్చింది? లాగిన్ అయితే కొట్టినా నేను. ఇది ప్లే గ్రౌండ్ నువ్వు సెటప్ చేసింది? ప్లే గ్రౌండ్ కాదు, డెవలపర్ ఎడిషన్ అది. లాగిన్ ఎందుకు అవ్వట్లేదు? నేను నిన్న చూపించినా కదా లాగిన్ అవ్వడం. రెండే యూజర్స్ ఉంటాయి చూడు దాంట్లో, కృష్ణాచారి ఒకటి ఉంటుంది, ఒకటేమో అదే ఆ యూజర్ లాగానే లాగిన్ అయినా. ఆ యూజర్ నేమ్ చేంజ్ చేసిన. ఇప్పుడు యూజర్స్కి వెళ్తే యూజర్స్ ఉన్న యూజర్స్ ని రీనేమ్ చేసిన. ఇగో నేను మేనేజర్ SD1 ప్రొఫైల్ చేంజ్ చేద్దాం ఒకసారి. ప్రొఫైల్ తోనే ఏముంటుంది? ఓకే, ఇప్పుడు అఖిల్ మేనేజర్. ఐ షుడ్ లాగిన్ యాజ్ ఎ మేనేజర్. అంటే ఒక దానికి అడ్మిన్ ఇవ్వలేదా ఇంతకుముందు? ఇయ్యలే. అడ్మిన్ తోనే ఏముంటది? లాగిన్ అవుతుంది. లాగిన్ యాజ్ యాక్సెస్ అడ్మిన్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకు మనం SD1 యూజర్ లాగా లాగిన్ కామా రియల్ టైమ్ లో? అవును, లాగిన్ అయ్యింది. అడ్మిన్ తోనే లాగిన్ అయినా. అడ్మిన్ తోనే SD1 ప్రొఫైల్ తో లాగిన్ అయినా. SD1 ప్రొఫైల్ యూజర్ లో లాగిన్ అయినా. అవ్వలే అది. ఇప్పుడు ప్రొఫైల్ చేంజ్ చేసి లాగిన్ అయినా. ఓకే, లెట్ ఇట్ బి. సో ఎంప్లాయీ ఎంట్రీ. సో ఇక్కడ శివ అనే ఒక ఎంప్లాయీ మనకి క్రియేట్ అయింది. సో ఆటోమేటికలీ వీ క్యాన్ సీ ద డేటా. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద role hierarchy. Now we'll do one thing. Let me log out as manager.
మీకు చూపించడానికి. skill manager. Now we'll change the role to none or none పెడదాం. ఇప్పుడు నేను OWL ప్రైవేట్ పెట్టినా నేను రోల్ ఏమి ఇచ్చుకోలే నా మేనేజర్కి. నౌ ఐ లోడ్ అన్ అదర్ ఎంప్లాయీ టు సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఇప్పుడు ఏంటి బిహేవియర్ ఏం జరగాలి మనకి? నేను మన ఆర్గనైజేషన్లో ఇంకొక ఎంప్లాయీ లోడ్ అయిండు, కుమార్. ఓకే, ఇప్పుడు ఈ డేటా అనేది మేనేజర్ కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఓకే, తీసేశారు కదా మరి, కనిపించదు అనుకోండి, రోల్ తీసేశారు. మరి అది. సో లాగిన్ చేశా నేను, ఎంప్లాయీ ఎంట్రీ ఆల్. ఒక్క నిమిషం ఆగండి. లాగిన్ కాలేదు ఇది. అరే ఓకే, నాకు అర్థమైంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉండదు శివ. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ విఆల్ ఉంటుంది కదా, విఆల్ విల్ ఓవర్ రైడ్. ప్రొఫైల్ చేంజ్ చేయాలి. ఈ దాంట్లో ఎందుకు లాగిన్ అవుతలేదు? చేంజ్ టు స్టాండర్డ్. No, we'll try. ఓకే, లాగిన్ వస్తుంది. అది డేటా ఎందుకంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ఉంది కదా, సో అక్కడ మనకు విఆల్ యాక్సెస్ నిన్న శివ చెప్పింది చూసారా, విఆల్ రికార్డ్స్ గుర్తుందా? శివ చెప్పండి నిన్న ప్రొఫైల్లో. సో దాని వల్ల వీఆర్ ఏబుల్ టు సీ ఎంప్లాయీ డేటా కనిపిస్తుంది, బికాస్ ప్రొఫైల్ ప్లేస్ ఏ టాప్ రోల్. అలా. Let me create another employee, Rajesh. నేను రోల్ నాకు నల్లు ఇచ్చుకున్నా. స్కిల్ మేనేజర్ లాగిన్. అబ్బా, దీనికేమో ఇది యాక్సెస్ లేదు, ఉండదు. ఈ ఫ్రీ అకౌంట్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి కొంచెం. నేను మేనేజర్ అనే ప్రొఫైల్ చేసా అనుకుంటా కదా. ఓకే, మేనేజర్ ప్రొఫైల్. సో ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీ ఎంట్రీ, ఇక్కడ వ్యూ ఆల్ మోడిఫై ఆల్ ఉంది. సో దానివల్ల మనకు ఆ యూజర్తో
లాగిన్ అయినా రోల్ చేంజ్ చేసినా కనిపిస్తుంది. దిస్ సూపర్ యాక్సెస్. ఇది నిన్న చెప్పాడు కదా శివ, అర్థమైంది కదా మీకు? సో ఇక్కడ మనం ఇది పెట్టేస్తే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు కనిపించేస్తుంది. మనం ఎక్కడ ఏం డిసైడ్ చేసినా రోల్ హైరార్కీలో కానీ ఎక్కడ డిసైడ్ చేసినా కూడా ప్రొఫైల్ పేసి మేజర్ రోల్ మేనేజర్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ని నేను నాకు అసైన్ చేసుకుంటా. మేనేజర్ ప్రొఫైల్ రోల్. ఇది అయిపోయింది. నెక్స్ట్ రాజేష్ అనే డేటాని మనం ఎంట్రీ చేసినాం ఎంప్లాయీ ఎంట్రీలో. నౌ లెట్ మీ లాగిన్ విత్ మై యూజర్. I being a manager, okay, employee entry. See, I don't see any data. కనిపిస్తుందా డేటా? ఇప్పుడు మన ఎంప్లాయీస్ లోడ్ అయినారు కదా, శివ, కుమార్, రాజేష్ అని. ఎవరు కూడా ఐ కాంట్ సీ. బికాస్ ఎందుకు? అది రోల్ చేంజ్, రోల్ తీసేస్తాం మనం. ఈ రోల్ హైరార్కీ ద్వారా మనము వి క్యాన్ లైక్ గివ్ ద యాక్సెస్ టు ద నెక్స్ట్ లెవెల్స్. అంటే ఏదైనా మనకి ఇలానే రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, వి షుడ్ డిజైన్ ద రోల్ హైరార్కీ. అలా ఉంటుంది. ఇప్పుడు నేను ఓడబ్ల్యూడీ చూపిస్తాను మీకు. ఇప్పుడు రోల్ హైరార్కీ ఎలా ఉంది కదా, ఓడబ్ల్యూడీ షేరింగ్. ఎంప్లాయీ ఎంట్రీ. ఇక్కడ మనం పబ్లిక్ రీడ్ రైట్ పెట్టినాం, రీడ్ ఓన్లీ పెట్టినాం అనుకోండి. ఎంప్లాయీ డేటా, ఓకే. నేను ఇప్పుడు ఇది కొంచెం టైం పడుతుంది. Now I'll log in as Skill Manager. Log in. Employee entry. ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది చెప్పండి? ప్రైవేట్ అని ప్రైవేట్ అని ఇచ్చినందుక, పబ్లిక్ అని ఇచ్చినందుక? పబ్లిక్ అని ఇచ్చారు. పబ్లిక్ అని ఇచ్చినాం. సో మనం ఓడబ్ల్యూడీ యూజ్ చేసి, రోల్ హైరార్కీస్ యూజ్ చేసి వీ క్యాన్ డిజైన్ ద రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ. సో ఓడబ్ల్యూడీలో పబ్లిక్ రీడ్ రైట్ ఉంటే ఆటోమేటిక్గా అందరికి కనిపిస్తుంది. కానీ మనము బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓడబ్ల్యూడీని ప్రైవేట్ పెట్టేసి ఎంట్రీ లెవెల్, 0 లెవెల్ యాక్సెస్ ఓడబ్ల్యూడీని ఇచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ రోల్ హైరార్కీ అండ్ షేరింగ్ సెట్టింగ్స్. మనము షేరింగ్ సెట్టింగ్స్ అంటే ఓడబ్ల్యూడీ షేరింగ్ సెట్టింగ్స్ యూజ్ చేసి మనము వీ క్యాన్ డిజైన్ ద రికార్డ్ లెవెల్ యాక్సెస్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. క్లియరా? మన క్వశ్చన్స్ ఉన్నాయా? షేరింగ్ సెట్టింగ్స్ మళ్ళీ ఇప్పుడు కవర్ చేస్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్. సో టుమారో విల్ సీ ద షేరింగ్ సెట్టింగ్. ఇప్పుడు మనం ఏం చేసినాం, బేస్డ్ ఆన్ ద రోల్స్ మనం రికార్డ్స్ ని షేర్ చేస్తున్నాం. ఓకే,
ఓడబ్ల్యూడి ప్రైవేట్ పెట్టేసి రోల్ హైరార్కీ యూజ్ చేస్తే బేస్డ్ ఆన్ ద రోల్స్ మనం రికార్డ్స్ షేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంప్లాయ్ ఎంట్రీలో మనం కొన్ని రూల్స్ డిజైన్ చేస్తాం, కొన్ని రూల్స్ యాడ్ చేసి బేస్డ్ ఆన్ దట్ రోల్స్ విల్ షేర్ ద రికార్డ్స్. అది మనము విల్ డిస్కస్ టుమారో. షేరింగ్ గురించి ఇప్పుడు కవర్ చేద్దాం, శివరి ఇప్పుడు కవర్ చేద్దాం, వల్ల కాంప్లెక్స్ అయిపోతుంది కదా. వద్దులే ఇప్పుడు. రాదు, అయిపోతుంది ఒకటే టాపిక్ లో. మళ్ళీ రోల్ రీక్యాప్ ఏది జస్ట్ ఓన్లీ షేరింగ్ బటన్ క్లిక్ చేయడమే కదా. కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి. ఇప్పుడు పబ్లిక్ గ్రూప్స్ చేసేసి ఆ పబ్లిక్ గ్రూప్ లా నేను ప్రాక్టికల్ రేపు చేస్తాము. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఓవర్ వ్యూ ఇచ్చేసి ఇట్లా చేస్తాము. ఓకే, ఇది రేపు కవర్ చేసేద్దాంలే, థియరిటికల్ చెప్పేసి కవర్ చేసేద్దాం. పబ్లిక్ గ్రూప్స్ చేసేసి పబ్లిక్ గ్రూప్స్ యూజర్స్ని యాడ్ చేసి ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు అదే ఇప్పుడు మనము రోల్ హైరార్కీ యూజ్ చేసి రికార్డ్స్ ఎట్లయితే షేర్ చేస్తున్నామో, ఎట్లయితే యాక్సెస్ చేస్తున్నామో, మనము షేరింగ్ రూల్స్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో మనం ప్రైవేట్ పెట్టేసి షేరింగ్ రూల్స్ డిజైన్ చేసి బేస్డ్ ఆన్ ద క్రైటీరియా కానీ బేస్డ్ ఆన్ ద ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్స్, రికార్డ్ ఓనర్ క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్స్. క్రైటీరియా అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు అఖిల్ ఉన్నప్పుడు మాత్రమే రికార్డ్ షేర్ కావాలి, ఎంప్లాయీ నేమ్ అనేది శివ ఉన్నప్పుడు మాత్రమే రికార్డ్ షేర్ కావాలి, లేకుంటే ఎంప్లాయీ టైప్ అనేది ఇంటర్న్ ఉన్నప్పుడు మాత్రమే మేనేజర్కి షేర్ కావాలి. సో వీ కెన్ ఆల్సో డిసైడ్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఓనర్. విల్ సీ బోత్ దిస్ ఆప్షన్స్. షేరింగ్ రూల్స్ అనేటివి ఓనర్ బేసిస్ ఎట్లా షేర్ చేస్తాము, క్రైటీరియా బేసిస్ ఎలా షేర్ చేస్తాము, విల్ సీ దిస్ టుమారో. సో ఇక్కడ వరకు ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సింపుల్ టాపికే, బట్ ఇది మనకు రియల్ టైంలో చాలా యూస్ చేస్తాం. రోల్ హైరార్కీస్ డిజైన్ చేయడము, ఈ యాక్సెస్ ఏదైనా మనకి యాక్సెస్ అనేది డిజైన్ చేస్తాం, యాక్సెస్ అనేది తప్పకుండా డిసైడ్ చేస్తాం మనం ఏ రిక్వైర్మెంట్లో అయినా సరే. బికాస్ ప్రతి దానికి పబ్లిక్ రీడ్ రైట్ ఉంటుంది. ఒక యూజర్కి ఇట్లా కనిపించాలి, ఒక యూజర్కి ఫీల్డ్ అనేది ఎడిట్ ఉండాలి, ఒక యూజర్ ఫీల్డ్ అనేది రీడ్ ఓన్లీ ఉండాలి, ఒక యూజర్కి డిలీట్ యాక్సెస్ ఉండొద్దు, ఒక యూజర్కి డిలీట్ యాక్సెస్ ఉండాలి, ఒక యూజర్కి ఈ రికార్డ్స్ కనిపించాలి, ఒక యూజర్కి రికార్డ్స్ కనిపించద్దు. ఇదంతా కూడా మనకి ఫేస్బుక్లో ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్లో కానీ. సో ఈ రోల్ హైరార్కీ క్లియరా? క్లియర్. ఓకే, మీరు ఈరోజు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అంటే సేమ్ ఇట్లానే ఒక డాక్టర్ పేషెంట్, ఓకే, పేషెంట్ డేటా డాక్టర్ వద్దు కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. లైక్ ఇప్పుడు మనం మేనేజర్ ఎంప్లాయ్ అట్లా క్రియేట్ చేసి చేయాలా? ఇది నేను చెప్పా ఆల్రెడీ, ఇంకేదైనా ఎగ్జాంపుల్ చెప్తామని ఆలోచిస్తున్నా. టీచర్ స్టూడెంట్ ఇట్లా ఏదో కొత్తగా అట్లా చేయండి బెటర్. టీచర్ స్టూడెంట్. సో స్టూడెంట్ డేటా అనేది టీచర్కి కనిపించాలి, బట్ టీచర్ డేటా అనేది ఇప్పుడు మీకు ఇది చూపించడం మర్చిపోయినా కదా, సారీ లెట్ మీ డూ దిస్ థింగ్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఎంప్లాయీ డేటా మేనేజర్ చూస్తుండే, మేనేజర్ డేటా అనేది ఎంప్లాయీ కనిపించవద్దు, కరెక్ట్? అది విల్ సీ దట్ బై యాడింగ్ ద రూల్ మేనేజర్ సేవ్ లాగిన్ ఎంప్లాయీ మళ్ళీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది, ఇది కనిపిస్తుంది. కనిపిస్తుంది న్యూ
అది అనిపిస్తుంది బికాస్ ప్రొఫైల్ అనేది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ విల్ ట్రై ఒకసారి వస్తుందా నిమిషం. ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది చెప్పండి? మనం మేనేజర్ డేటా ఎంప్లాయీ కనిపించొద్దు కదా. నో ఐఎమ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఎందుకు కనిపిస్తుంది? హలో, అయ్యా మనం అక్కడ రూల్స్ లో అర్థం కాలే. ఏం దిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇది ఆర్గ్ యూజర్ కాబట్టి ఆటోమేటిక్ ఎనేబుల్ అయ్యింది. సో యా మీరు ఇది చేయండి, కుమార్ చెప్పినట్టు ఒక స్టూడెంట్ టీచర్. స్టూడెంట్ ఏదైనా మనకి మన ఇన్స్టిట్యూట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను షేర్ చేసిన డాక్యుమెంట్ లో ఉంది చూడు, యూస్ కేసా? యూస్ కేస్ ఓకే, ఎక్కడ ఉందబ్బా? పైన ఉంటుంది చూడు. రోల్ హైరార్కీ, రూల్స్, రోల్స్ లో పైన 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 ఓకే, సిఇఓ, మేనేజర్ ఆటోమేటిక్ ఉంటాయి కదా మన దాంట్లోనే రూల్స్. అవును, దానికి అది యూజర్స్ అసైన్ చేస్తే అయిపోతుంది. అంటే ఇది ఆల్రెడీ చెప్పినాం కదా, మేనేజర్ సబార్డినేట్స్ అని. కొత్త ఎగ్జాంపుల్ ఇద్దామని చూస్తున్నాను నేను. ఈ మేనేజర్ ఎంప్లాయీ మీరు పర్లేదు ఇది చేయండి కుమార్. టీచర్ స్టూడెంట్ మన ఏదైనా స్టూడెంట్ అనేది సేల్స్ ఫోర్స్ లో లోడ్ అవ్వగానే ఆటోమేటిక్ గా టీచర్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ద డేటా. ఓకే, సో ఎట్లా చేస్తారు? రాజేష్ ఒకసారి చెప్తారా? జస్ట్ మీ అప్రోచ్ ఏంటి, ఎట్లా చేస్తారు? యా ఫస్ట్ రోల్స్ లో వెళ్ళేసి మనం స్టూడెంట్ నేమ్ క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ దెన్ ఇంకోటి టీచర్ది క్రియేట్ చేయాలి. ఓకే 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 ఓకే, యా. సో అది చేయండి, యూజర్స్ క్రియేట్ చేశారు. యూజ్ చేయండి. స్టూడెంట్ ఏదైనా లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా టీచర్ షుడ్ హ్యావ్ యాక్సెస్. యా, దానికి యూజర్స్ కూడా క్రియేట్ చేయాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అది గుడ్ టు ర్యాప్ అప్. యా వి ఆర్ గుడ్. ఓకే కుమార్, మీకేం క్వశ్చన్స్ లేవు కదా? ఓకే, డన్. క్లియర్ ఆ సెషన్ అయితే? క్లియర్. ఓకే, ఇప్పుడు యూజర్స్ క్రియేట్ చేస్తాం కదా, దాని నెక్స్ట్ తర్వాత ఫస్ట్ రోల్స్ క్రియేట్ చేసేసి యూజర్స్ క్రియేట్ చేసి ఆ యూజర్స్కి ఆ రోల్స్ అసైన్ చేయాలి. సో దట్ దే విల్ బిహేవ్ ఇన్ దట్ వే. అట్లా ఇద్దరు కనెక్టే చేయండి ఒక టైం తీసుకొని కావాలంటే. ఇద్దరికి కలిసి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఓకే, షూర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.